ఆ నాయకుడు తెలంగాణ రాజకీయాలలోనే సీనియర్ లీడర్స్ లో ఒకరు. గతంలో ఎన్నో విజయాలను అందుకున్న ఆ నాయకుడు ఈసారి మాత్రం ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి బయటకు రావడం లేదు. కనీసం పార్టీ కార్యక్రమాలను సైతం సరిగ్గా నిర్వహించడం లేదట. దీంతో ఆయన అసలు ఆ పార్టీలో ఉన్నారా లేరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయట. గత కొంతకాలంగా ఆయన జాతీయ పార్టీ తలుపు తడుతున్నారన్న వార్తలు కూడా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకు ఎవరా నేత? ఆయన ఆ పార్టీలోనే ఉంటారా లేదంటే కండువా మార్చేస్తారా? నామా నాగేశ్వరరావు తెలంగాణలోని సీనియర్ లీడర్లలో ఆయన ఒకరు. ఉమ్మడి రాష్ట్రం నుంచే రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తున్న పేరు నామా నాగేశ్వరరావు. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు సుపరిచితం. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో కీలక నేతగా మారారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడం, అలాగే తాను ఎంపీగా ఓడిపోవడంతో అప్పటినుంచి నామా యాక్టివ్గా కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టమైన మార్గదర్శకం లేక అయోమయానికి గురవుతున్నాయి. ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా పరిస్థితి చూస్తే ఈ గ్యాప్ బాగా కనిపిస్తోంది. అక్కడి కారు పార్టీ కీలక నేతలు ఒక్కసారిగా మౌనం వహించడం వెనుక కారణమేంటి అన్నది ప్రశ్నగా మారింది. గతంలో పార్టీకి జోష్ ఇచ్చిన నేతలు ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో స్థానిక గులాబీ శ్రేణులు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఒకవైపు కొత్త రాజకీయ సమీకరణాలు, మరోవైపు నేతల మౌనం. ఈ రెండింటి వల్ల పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయేమో అన్న అనుమానం కార్యకర్తలు వ్యక్తమవుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గులాబీ అధినేత కేసీఆర్తో సహా చాలా మంది నేతలు జనాల్లోకి రాకుండా మౌనంగా ఉన్నారు. చాలా కాలంగా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని, ఇతర కీలక నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇంతకాలం నమ్ముకున్న నేతలు ఇప్పుడు తమను దూరం పెడుతున్నారన్న భావనతో గులాబీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పార్టీ నేతల్లో కొందరు అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వచ్చినా తూతూ మంత్రంగానే వచ్చి వెళ్లిపోతున్నారు అని స్థానిక కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారని సమాచారం. ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితి మరీ దారుణంగా ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు అధికారం కోల్పోయిన తర్వాత జిల్లా వైపు కూడా చూడకుండా పోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ఓటమి తర్వాత పెద్దగా బయట కనిపించడం లేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై కూడా దృష్టి సారించింది. కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు అయితే క్షణక్షణం ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వంపై గొంతెత్తితే నామాపై కేసులు బుక్ అవుతాయని ఆయన సైలెంట్గా ఉంటున్నారని కొందరు అంటున్నారు. నామా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని సొంత పార్టీలోనే చర్చించుకుంటున్న పరిస్థితి. మరోవైపు నామా నాగేశ్వరరావు త్వరలో పార్టీ మారతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలా ఆయన మౌనం, అనిశ్చితి, మార్పు, ఊహాగానాలు ఇవన్నీ కలిపి ఖమ్మం గులాబీ శ్రేణులను అయోమయంలోకి నెడుతున్నాయి. నామా నాగేశ్వరరావు సాధారణ రాజకీయ నేత కాదు. ఆయన ఓ బడా కాంట్రాక్టర్. ఆయన దగ్గర 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మధుకోన్ గ్రూప్ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ప్రస్తుతం మధుకాన్ సంస్థ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బీజేపీలోకి వెళ్తే తప్ప
ఆయన కాంట్రాక్టులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా తెలంగాణలో బలం పెంచుకోవాలని చూస్తోంది. ఆ పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలంగాణలో 8 మంది ఎంపీలున్నారు. నామా నాగేశ్వరరావు లాంటి నేతలు గనక చేరితే కాషాయ పార్టీకి తెలంగాణలో బలం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే నామా బీజేపీ తలుపు తడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో వ్యాపార ప్రపంచంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి నామా నాగేశ్వరరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన తన కృషి, పట్టుదలతో ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆ తర్వాత అదే విజయాన్ని రాజకీయాల్లోనూ సొంతం చేసుకున్నారు. 1983లో నామా నాగేశ్వరరావు సొంతంగా మధుకాన్ ప్రాజెక్ట్ లిమిటెడ్ను స్థాపించారు. మొదట్లో ఇది ఒక చిన్న స్థాయి కాంట్రాక్టింగ్ కంపెనీ మాత్రమే. ఊర్లలో రోడ్లు, వంతెనలు, చిన్న చిన్న నిర్మాణ పనులే వారి ప్రధాన పని. కానీ కొద్ది కాలంలోనే నామా దూరదృష్టి, వ్యాపార నైపుణ్యం మధుకాన్ను పెద్ద స్థాయికి చేర్చాయి. 1990ల చివరి నాటికి కంపెనీ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేజిక్కించుకోవడం ప్రారంభించింది. మధుకాన్ గ్రూప్ రోడ్ల నిర్మాణం, హైవే ప్రాజెక్టులు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాల రంగంలో అగ్రగామిగా ఎదిగింది. రాంచీ జంషెడ్పూర్ ఎక్స్ప్రెస్ వే, నెల్లూరు అనంతపురం హైవే వంటి భారీ ప్రాజెక్టులు ఈ సంస్థ ప్రతిష్టను మరింత పెంచాయి. తర్వాత వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఆయన పవర్ ప్రాజెక్టులు, షుగర్ ఇండస్ట్రీలు, ఖనిజాలు, గ్రానైట్ ఎగుమతులు వంటి విభాగాల్లో కూడా అడుగుపెట్టారు. మధుకాన్ గ్రూప్ క్రమంగా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మారి నామా నాగేశ్వరరావు వ్యాపార ప్రపంచంలో ప్రముఖుల సరసన నిలిచారు. చిన్న స్థాయి కాంట్రాక్టుగా మొదలైన ఆయన ప్రయాణం దేశవ్యాప్తంగా పెద్ద ప్రాజెక్టులు చేపట్టిన నిర్మాణ దిగ్గజం వరకు వెళ్లింది. విజయాలతో పాటు వివాదాలు కూడా వెంబడించాయి. మధుకాన్ సామ్రాజ్యం న్యాయపరమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. ఒకవైపు రేవంత్ సర్కార్ నుంచి కూడా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ తరుణంలోనే నామా నాగేశ్వరరావు చూపు బీజేపీపై పడిందని అంటున్నారు. మరి నామాను బీజేపీ తీసుకుంటుందా? ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుంది? ఈ విషయాలన్నీ కాలమే తేల్చాలి.